ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 3వ అధ్యాయం 1 నుండి 19వ వచనం వరకు శ్రద్ధగా వినండి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమిటి? సున్నతి వలన ప్రయోజనమేమిటి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దైవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. కొందరు అవిశ్వాసులైతే మటుకేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడేటట్లు, నీవు వ్యాజ్యమాడేటప్పుడు గెలిచేటట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడవుతాడు, కాని దేవుడు సత్యవంతుడు కాక తప్పదు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేసిన ఎడల ఏమంటాము? ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్థుడవుతాడా? నేను మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను, అట్లా అనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను ఇంకా పాపినైనట్లు తీర్పు పొందటమెందుకు? మేలు కలగడానికి కీడు చేస్తామని మేము చెబుతున్నామని కొందరు మమ్ములను దూషించి చెబుతున్న ప్రకారం మేమెందుకు చెప్పకూడదు? అట్టివారికి కలిగే శిక్షావిధి న్యాయమే. అలాగైతే ఏమంటాము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంతమాత్రమూ కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపానికి లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుణ్ణి వెదికేవాడెవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటి నిండా శాపవచనము, పగ ఉన్నాయి. రక్తము చిందించడానికి వారి పాదములు పరిగెత్తుతున్నాయి. నాశనము, కష్టము వారి మార్గములో ఉన్నాయి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెబుతున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్నదని ఎరుగుదుము. ప్రియులారా, వింటున్నారా? దేవుని నుండి మనము పొందేదే నీతి, మరేది నీతి కాదని పౌలు స్థాపిస్తున్నాడు. యూదులతో దేవుడు చేసుకున్న బాహిర నిబంధన సున్నతి సంస్కారం. యూదులకు అన్యులకు మధ్య ఉన్న తేడాను చూపేది సున్నతి అయితే దానిని పౌలు తోసివేస్తాడేమిటి అనిపిస్తుంది. దేవుని ఎదుట యూదుడు అన్యుడు ఒకటేనా? అయితే యూదుల ప్రత్యేకత ఏమిటి? ఇక సున్నతి ప్రాముఖ్యమేముంది? నీవు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. రక్షణ పొందిన తరువాత బాప్తిస్మము, బల్లభోజనము మొదలైన సంస్కారాలు అవసరమవుతాయి. అయితే ఇవేవీ రక్షణకు ఉపకరించవు. రక్షించబడిన వారికి ఇవి గుర్తుగా ఉపకరిస్తాయి అంతే. నీవెవరో లోకమెదుట సాక్ష్యార్థంగా ఇవి కొంతవరకు సహాయపడతాయి. రక్షణ లేని వారికి ఈ గుర్తింపు చిహ్నాలు హాస్యాస్పదమవుతాయి. రక్షణానుభూతి లేని వారికి అవి అపార్థానికి గురిచేస్తాయి. ఇంతకు యూదుల ఆధిక్యత ఏమిటి? ఆధిక్యత అంటే అది బాధ్యత. పాత నిబంధనలోని యూదా మత వ్యవస్థకు, కొత్త నిబంధనలోని సంఘానికి వ్యత్యాసం గమనించండి. దేవుడు ఇశ్రాయేలుకు దేవోక్తులు అప్పగించాడు. దేవుని వాక్యం వారికి అప్పగించబడింది. దాన్ని ప్రకటించడం వారి బాధ్యత. దేవునికి ఇశ్రాయేలుతో ఇంకా ఎంతో పని ఉంది. ఇశ్రాయేలును గురించిన భవిష్యత్తు దేవుని సంకల్పంలో ఉంది. ఇశ్రాయేలుకు, సంఘానికి దేవుడు ప్రత్యేకంగా వాగ్దానాలిచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం,
దేవుడిచ్చిన వాగ్దానమే గదా, అది నెరవేరింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామీయ నిబంధన ఉంది. మొదట యూదులకు అప్పగించబడింది అంటే యూదులకు మాత్రమే అని కాదు, గ్రీసు దేశస్థులకు కూడా అది అందించబడింది. దేవుడు యూదులకిచ్చిన వాగ్దానాలలో ఎన్నో ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి. సంఘమును ఒక వ్యవస్థగా దేవుడు గుర్తించలేదు. దేవుని రాజ్యములో యూదుల ప్రత్యేకత వారికుంది. ఇశ్రాయేలు, సంఘం, ఈ రెండు దేవుని రెండు ప్రత్యేక కార్యక్రమాలు. సంఘం ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అనలేము. ఎందుకనగా ఇశ్రాయేలు కార్యక్రమాన్ని దేవుడు ఇంకా ముగించలేదు. యూదులు తప్పిపోయారు గాని దేవుడు తప్పిపోలేదు. ఇశ్రాయేలు వ్యతిరేకత కారణంగా దేవుని కార్యక్రమం భగ్నం కాదు. ఇశ్రాయేలీయులు అవిధేయులైనంత మాత్రాన దేవుని ప్రణాళిక రద్దు కాదు. దేవుడు విశ్వసనీయుడు, మానవుడు విశ్వాసఘాతకుడు. అయినా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని విశ్వసనీయత ఎన్నడూ మారదు. 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనం అంటోంది, దేవుని కుమారుని యందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. నీ కోసం ప్రాణం పెట్టిన రక్షకుణ్ణి నీవు ఎరుగవా? దేవుణ్ణి అబద్ధికుడు అంటావా? కుమారుణ్ణి తిరస్కరిస్తే నీవు దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసిన వాడివే అవుతావు. దేవుడు అన్యాయస్థుడు కాడు. దేవుడు అనుగ్రహించే రక్షణ కేవలము దేవుని కృపచేతనే కలుగుతుంది. దేవుడు అన్యాయస్థుడు కాడు. మానవుని పాపం దేవుని కృపను కోరుతుంది. అయితే కృప దొరుకుతుంది గదా అని పాపం చేయకూడదు. పాపం తీర్పునకు గురి అవుతుంది. అయితే కృప తీర్పును తొలగిస్తుంది. యూదులు గాని అన్యులు గాని ఏ జాతివారైనా మానవతకు చెందిన వారైతే సరి, మనమంతా దేవుని ఎదుట అపరాధులమే. దేవుని చికిత్సాలయానికి పౌలు మనల్ని తీసుకువెడుతున్నాడు. పరమవైద్యుడు మనకు పరీక్ష చేయబోతున్నాడు. 14 నేరాలు, అభియోగాలు, ఫిర్యాదులు చేయబడినవి. ఇందులో 6 న్యాయాధిపతి ఎదుట చేయబడినవి. మిగతా 8 పరమవైద్యుని ఎదుట పేర్కొనబడినవి. రోగాలు, మనమంతా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే. అదే మన స్థితి. యూదేతరులందరూ పాపమునకు లోనై ఉన్నారు. వారి మీద దోషారోపణ చేయబడింది. మానవుడు పాపి అని రుజువు చేయాల్సిన అవసరమేదీ లేదు. దేవుడు పాపాన్ని శిక్షించకుండా విడువడు అని పౌలు పునరుద్ఘాటించి మరీ చెప్తున్నాడు. పాపమునకు లోనై ఉన్నాడు అంటే ఏమిటి? 4 విధాలుగా మానవుడు పాపి. 1 మానవుడు క్రియ ద్వారా పాపి. 2 మానవుడు స్వభావరీత్యా పాపి. మనిషి పాపి కాబట్టే పాపం చేస్తాడు. 3 మానవునిపై పాపము ఆరోపించబడింది. 4 మానవుని ఉనికి మనికి అంతా పాపం కిందనే ఉంది. అందరూ పాపం కిందే ఉన్నారు. మానవ జాతి అంతా పాపమునకు లోనై ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఈ మాట కీర్తనలు 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. నీతిమంతుడు అవటము అంటే ఏమిటి? అందరితో సరైన సంబంధాలు నిర్వహించేవాడు నీతిమంతుడు. దేవునికి నీకు సరైన సంబంధం ఉండాలి. దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దేవుని రక్షణ బలవంతం కాదు, స్వచ్ఛందంగా నీవు స్వీకరించాలి లేదా మానేయాలి. అంతేగాని తప్పనిసరిగా రక్షణ పొందాలని దేవుడు ఒత్తిడి చెయ్యడు. నేను నిన్ను రక్షిస్తాను, నీవు పాపివి, నీవు నశించడం నాకిష్టం లేదు అని దేవుడు అన్నప్పుడు నీవు అంగీకరించి రావచ్చు లేదా నీవు రాకపోవచ్చు. అది నీ వ్యక్తిగత తీర్మానం మీద ఆధారపడి ఉంది. నశించే లోకానికి దేవుని పిలుపు రక్షణార్థమైనది. దేవునితో నీకు సరైన సంబంధం ఉంది అంటే నువ్వు ఆయన పిలుపు విని వచ్చావని అర్థం. నేను నీవు అలా వచ్చిన వారమే. ఇదే దేవుని కార్యక్రమం, నిత్య ప్రణాళిక. నీతిమంతుడు లేడు,
ఒక్కడూ లేడు. గ్రహించగలిగేవాడు ఒక్కడూ లేడు. దేవుణ్ణి వెదికేవాడెవ్వడూ లేడు. జ్ఞానమున్నా ఆ ప్రకారము జీవించేవాడు ఒక్కడూ లేడు. తాను జ్ఞానిని కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది గాని జ్ఞాని అయ్యేవాడు ఒక్కడూ లేడు. ఇక మూడోది, దేవుణ్ణి వెదికేవాడు ఎవడూ లేడు. దేవుడేమీ మరుగుపరచబడి ఉండలేదు. దేవుడు మనిషితో దాగుడు మూతలాడడం లేదు. తనను తానే దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. పౌలు అతేనీయులతో ఏమన్నాడు? అరియోపాగీయులతో పౌలు మాట్లాడుతూ అన్నమాట అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆజ్ఞ, సలహా కాదు. ఈ రోజున పాపాన్ని చూచి చూడనట్లు ఊరుకోడు దేవుడు. కఠిన చర్య తీసుకుంటాడు. మానవుడా, నీవు పాపివి, వెంటనే పశ్చాత్తప్తుడివై రక్షించబడు. దేవుడివ్వజూపే రక్షణ స్పష్టంగా కనపడుతోంది. అయితే దేవుణ్ణి అన్వేషించేవాడు, వెదికేవాడు ఒక్కడూ లేడు అంటున్నాడు. ప్రతి మతము అన్వేషణను గురించే మాట్లాడుతుంది. వెదికినవాడు వెదికినట్లే ఉన్నాడు మానవుడు. కాని ఏం లాభం? అన్వేషణ అంతా నిష్ఫలం. దేవుడు కనపడడు. అయినా మతం దేవుని కోసం అన్వేషణ అని బైబిలు చెప్పదు. మానవుడు స్వప్రయత్నంతో దేవుణ్ణి కనుగొనలేడు. దేవుడు కనబడని చోట వెదికితే ఫలమేమిటి? దేవునికి దూరంగా తాను తొలగిపోతూ ఇది అన్వేషణ అంటే అర్థమేమిటి? 4. అందరూ దారి తప్పిపోయారు. దారి తప్పిన వీరు పనికి మాలిన వారయ్యారు. మేలు చేసేవాడు లేడు, ఒక్కడూ లేడు. దారి తప్పిన పిల్లలు ఎక్కడికెక్కడికో ద్రిమ్మరుతున్నారు. సరైన దారి అని తెలిసి కూడా ఆ దారిన నడవరు. మా పూర్వీకులకు తెలుసు, అంతా తెలుసు అంటారు. కాని ఎవరికీ ఏమీ తెలియదు. సత్యదేవుణ్ణి, సజీవ దేవుణ్ణి వారెరుగరు. నీవు చేయవలసింది నీవు చేయడం లేదని నీ మనస్సాక్షికి తెలుసు. చెయ్యాలని ఉన్నా సరైంది నీవు చెయ్యలేకపోతున్నావు. నీలో సహజమైన ఈ బలహీనత ఉంది. మార్గం తప్పి మానవుడు పెడమార్గాన నడుస్తున్నాడు. ఇక 5వ అంశం, అభియోగం. అందరూ పనికిమాలిన వారయ్యారు. పనికిమాలిన వారు అంటే నిష్ఫలులైన మనుషులు అని అర్థం. చెడిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టే పండ్లు అలాగే వాసన వస్తాయి. బొప్పాయికాయ బాగా మగ్గి పండిందనుకోండి, అది నోట పెట్టడానికి ఎంతమాత్రము పనికిరాదు. మానవుడు చెడిపోయి కుళ్ళిన పండులాగా అయిపోయాడు. సర్వభూమికి రాజైన వాడు, సార్వభౌముడు చెబుతున్న మాట ఇది. ఇక 6వ అభియోగం, మేలు చేసేవాడు లేడు, ఒక్కడూ లేడు. తప్పు దిశగా ప్రయాణించే యాత్రికులు మానవులు. వీరు ఒకరికొకరికి ఏమాత్రమూ మేలు చేయలేరు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపేవారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడతారు గదా. లోకంలోని ప్రతి మనిషిని గురించి దేవుడు ఇదే మాట అంటున్నాడు. ఇప్పుడు మనం మహావైద్యుని ఎదటికి వస్తున్నాము. మన ఆధ్యాత్మిక రోగాలను, రుగ్మతలను ఆయన ఒక్కటొక్కటే బయట పెడుతున్నాడు. వైద్యుడు అంటున్నాడు, వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద సర్పవిషమున్నది. వైద్యుడు ముందు నీ నాలుక చాచి చూపమంటాడు, తరువాత గొంతులోకి చూస్తాడు. యేసు ప్రభువు మన పరమ వైద్యుడు. ఆయన అలాగే నీ నాలుక చూపు అంటున్నాడు. నీ గొంతు, నీ పెదవులు, నీ నాలుక ఆయన పరీక్షిస్తాడు. ఆయన నీ పరమ వైద్యుడు. నీ గొంతు తెరిచిన సమాధి అంటున్నాడు. మానవ శవం కుళ్ళిపోతే ఎలాంటి కంపు కొడుతుంది? దుర్భరమైన కుళ్ళు కంపు. మానవ పాపి, నీ గొంతు తెరిచిన సమాధి. అందులో నుంచి కుళ్ళిన పీనుగ కంపు. మనల్ని మనం దేవుడు చూచినట్టు చూడగలిగితే
మనల్ని చూచి మనకే అసహ్యం వేస్తుంది. ఇది నిజం. నీ నాలుక మోసం అంటున్నాడు మన పరమవైద్యుడు. గొంతు మొదటిది, నాలుక రెండోది. నీ నాలుక చాచు. నీ నాలుకలో సర్పవిషముంది, పాము కూరల్లో విషముంది. మానవ పాపుల నాలుకలు సర్పవిషమయం. పాము కాటందుకుంటే అది నిన్ను చంపుతుంది, అంతేకాని నీ సౌశీల్యాన్ని హత్య చేయజాలదు. కాని మానవ సర్పపు కోరలు మానవుడి పేరు ప్రఖ్యాతులను, అతని శీల సంపదను నాశనం చేసి విడుస్తాయి. ఒకానొక స్త్రీని మానవ నాలుక కాటేసిందంటే ఆమెకు కలిగే నష్టం ఎంతో అంచనా వేయలేము. ఇతరులను గురించి అపనిందలు ప్రచారం చేసేవారు మన సంఘాలలో ఎందరో ఉన్నారు. వారి విషయమై జాగ్రత్త. పైకి భక్తి గలవారే కాని వారి నాలుకలలో మాత్రం సర్పవిషముంది. నాలుకతో కొండెములాడతారు, మోసం చేస్తారు. ఇక 4వ రోగం 14వ వచనం. వారి నోటి కింద శాపం, పగ. శాపవచనములతో నోరు నిండి ఉంది. అవి క్యాన్సరు పుండ్లు. ఈ రోజున శాప సాహిత్యంలో, శాప వాంగ్మయంలో పట్టభద్రులు ఎందరో ఉన్నారు. అతడు కూలి పని చేసుకునే మామూలు మనిషి కావచ్చు, మహామహోపాధ్యాయుడైన పండితుడు కావచ్చు. శాపవచనాల గుహ వారి నోరు. పగ, కసి, కక్ష, ప్రతీకార వాంఛ, కార్పణ్యాలు వారి నోటి నిండా నిండి నిబిడీకృతమై ఉన్నాయి. వారి నోరు, వారి మాటల జోరు, వారి శాప భాష, మృత్యుఘోష. మూయబడిన ఈ సెప్టిక్ ట్యాంకు బద్దలైతేనే కాని అందులోని విషమాలిన్యం, కాలుష్యం, దుర్గంధం బయటికి రాదు. ఇక 5వ రోగం. రక్తము చిందించడానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయి. నిరపరాధులను చంపడానికి అవి త్వరపడతాయి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడు, నాశనము వారి త్రోవలలో ఉన్నది. మానవత యొక్క చిత్రపటం ఎంత భయంకరమో గుర్తించండి. రక్తం చిందించడానికి వారి పాదాలు వేగంగా పరిగెడుతున్నాయి. నాశనము, కష్టము వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. ఈ లోకమంతటా ఏమి జరుగుతోందో ఒక్కసారి తేరిపార చూడండి. శాంతిని గురించి మాట్లాడుతూనే ఉన్నారు, మరో చెంప యుద్ధానికి సన్నద్ధులవుతూనే ఉన్నారు. గాని శాంతి ఎండమావుల్లాగే ఉంది. ఈ లోకంలో శాంతి బొత్తిగా లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుడు లేనట్టే మానవుడు బతుకుతున్నాడు. దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు. ఇప్పుడు 19వ వచనంలో పాపి రోగాల జాబితాలో చివరిది చెబుతున్నాడు పౌలు. కొందరంటారు, మాకు ధర్మశాస్త్రమున్నదిలే, ఆ ప్రకారం చేస్తాము, మాకేమీ పర్వాలేదు. గమనించండి, ధర్మశాస్త్రమునకు లోనైన వారితో ధర్మశాస్త్రం మాట్లాడుతోంది. సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రమవుతుంది. ప్రతి ఒక్కడూ ధర్మశాస్త్రపు తీర్పునకు నోరు మూసుకోవలసిందే. మోషే ధర్మశాస్త్రం ఆధారంగా ఎవ్వరూ నీతిమంతులు కాలేరు. మునిగే మనిషికి గడ్డిపోచ ఆధారమా? ధర్మశాస్త్రం తంతు కూడా అంతే. ధర్మశాస్త్రం మనిషిని ఉద్ధరించలేదు, పైకి ఎత్తలేదు. విమానం నుంచి ఎవడైనా దూకేశాడనుకోండి, దూకుతూ ఒక ఇసుక బస్తా మెడకు కట్టుకుంటాడనుకోండి, అప్పుడేమవుతుంది? భూమి గురుత్వాకర్షణ శక్తి అతన్ని కిందికి గుంజేస్తుంది. ధర్మశాస్త్ర ఉల్లంఘన మరణమే. యూదుడైనా అన్యుడైనా పాపమునకు లోనై ఉన్నాడు. క్రీస్తు లేని స్థితిలో ప్రతి వ్యక్తి పాపమునకు లోనై ఉన్నాడు. మానవ స్వభావం క్రీస్తు లేకుండా చెడిపోయిన పాలలాగే విరిగిపోతుంది. అది ఎందుకు పనికిరాదు. ఈ వాక్య భాగంలో 5వ కీర్తన 9వ వచనం, 140వ కీర్తన 10వ కీర్తన 7వ వచనం, 36వ కీర్తన 1వ వచనం పరోక్షంగా ఉదహరించబడినవి. వారి నోట యథార్థత లేదు.
వారి అంతరంగము నాశనకరమైన గుంట. పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేస్తారు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు. లోభులు యెహోవాను తిరస్కరిస్తారు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలన పలుకుతుంది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. క్రీస్తుకు బయట అజ్ఞానం, నిర్లక్ష్యం, వంచన, నిష్ప్రయోజకత్వం ఎక్కువగా ఉన్నాయి. వారి నాలుక మోసం, దాష్టీకం, అపకారం. దేవుణ్ణి కాదనే వారి లక్షణాలు ఈ పాఠంలో వివరించబడ్డాయి. క్రీస్తుకు బయట పరిస్థితులు నిరీక్షణకు గొప్ప సవాలుగా పౌలు తీసుకుంటున్నాడు. మనిషి గొప్ప పాపి, యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు. మానవుని పాపం ఘోరమైనది, యేసుక్రీస్తు యొక్క విమోచన శక్తి అమోఘమైనది. రక్షించబడజాలనంత పాపి ఎక్కడా ఉండడు. పౌలుకు యేసు చేసిన మేలు ప్రతి ఒక్కరికీ జరగగలదు, అంతకంటే ఎక్కువ జరగగలదు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసుక్రీస్తును అంగీకరించావా? ఆయన యందు ధర్మశాస్త్రానికి మించి జీవించగలవు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 3వ అధ్యాయం 20 నుండి 31వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం ఏం చెబుతోందో అదంతా ధర్మశాస్త్ర పరిధిలో ఉన్నవారికే చెబుతుంది. ధర్మశాస్త్రం అందరి నోళ్లు మూయిస్తుంది. లోకమంతా దేవుని తీర్పునకు, శిక్షకు గురికాక తప్పదని ధర్మశాస్త్రం చెబుతోంది. ధర్మశాస్త్రోక్త క్రియలు చేసినంత మాత్రాన దేవునితో సరైన సంబంధం ఏర్పడదు, సహవాసం కలగదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమివ్వడం విశేషం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మేవారికందరికీ కలిగే దేవుని నీతి. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచే నిమిత్తము తాను నీతిమంతుడు, యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చేవాడై ఉండటానికి ఆయన అలాగు చేశాడు. కాబట్టి అతిశయ కారణము ఎక్కడా? అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడింది? క్రియాన్యాయమును బట్టే కాదు, విశ్వాస న్యాయమును బట్టే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగా, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము. ప్రియులారా, వింటున్నారా? ధర్మశాస్త్రం ఎవరినీ నీతిమంతులుగా ఎంచదు, తీర్చదు, పరిగణించదు. నీతిమంతుడివి అనే తీర్పు అనగా నీవు నీతి గలవాడివని, దేవుని నీతి ప్రమాణాలను పాటిస్తావని అర్థం. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవరూ ఈ నీతిని సంపాదించలేరు, అసాధ్యం. అయితే ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం వల్ల పాపమంటే ఏమిటో మనకు తెలుస్తుంది, అంతే.
ధర్మశాస్త్రం రక్షించజాలదు, కాని నీవు పాపివి అని తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు పౌలు రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. నీతి తీర్పు అంటే ఏమిటో పౌలు తేటగా చెబుతున్నాడు. అసలైన నీతి దేవుని నుండే లభ్యమవుతుంది. దేవుడు తన మహిమను మరెవరితోనూ పంచుకోడు. ఇది మనుష్యుల నీతి కాదు. యెషయా 64వ అధ్యాయం 6వ వచనం, మనుష్యుల నీతిక్రియలు మురికి గుడ్డలు, మనుషుల మురికి బట్టల అంగడి కాదిది. పౌలు చెబుతున్న నీతి ఎలాంటిది? ఇది దేవుడిచ్చిన నీతి. క్రీస్తే మనకు నీతి అయ్యాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం, ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవుడే ఈ నీతిని మనకు దానం చేస్తున్నాడు. మనం ఉత్పత్తి చేయగలిగింది కాదిది. దేవుడు మన నుండి కోరే నీతిని దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం వల్ల కలిగింది కాదు. దేవుని కోసం ఏదో చేసినందున, ధర్మశాస్త్ర క్రియలు చేసినందున ఈ నీతి కలగదు. ధర్మశాస్త్రమంతా ఎవరూ నెరవేర్చలేరు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరూ రక్షణ పొందలేరు. ధర్మశాస్త్రం సమగ్రంగా నెరవేర్చి దేవుని ఎదుట నిలువబడగలిగిన వాడు ఎవడూ లేడు. దీనికి ధర్మశాస్త్రమే సాక్షి, ప్రవక్తలు సాక్షులు. మోషే ప్రతిపాదించిన విధానంలో కేంద్రంలో గుడారం ఉంది. అక్కడ బలులు అర్పించబడ్డాయి. ఈ బలులన్నీ క్రీస్తు వైపే చూపుతున్నాయి. రాబోయే క్రీస్తు వైపు చూపుతూ ప్రవక్తలు ప్రవచించారు. యేసు మరణ పునరుత్థానాలే ప్రవక్తల ప్రవచన సారాంశం. యెషయా ప్రవచనం 53వ అధ్యాయం 6వ వచనం, 10వ వచనం కూడా పరిశీలించండి. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపాడు. ఆయనను నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. ప్రియులారా, వింటున్నారా? క్రీస్తునందు దేవుడిచ్చే ఈ నీతిని గురించి ధర్మశాస్త్ర సాక్ష్యం ఉంది. ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు. మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు లేకుండా నీతిమంతులము కాలేము. అందరికీ క్రీస్తు నీతి కావాలి. క్రీస్తుకు బయట ఉన్నవారు నీతి బాహ్యులు. ఏ భేదము లేదు. మనుష్యులందరూ ఈ నీతిని క్రీస్తుకు బయట పోగొట్టుకున్నవారే. క్రీస్తునందు విశ్వాసమూలముగా లభించేదే అసలైన నీతి. ధర్మశాస్త్రము ఆ నీతిని ఉత్పత్తి చేయలేదు. ధర్మశాస్త్రం కోరిన నీతిని మనిషి ఇవ్వలేకపోయాడు. అయితే కృపాకాలంలో క్రీస్తు నీతిని అనుగ్రహిస్తున్నాడు. దేవుని నీతినే దేవుడు తన బిడ్డల నుండి కోరుతున్నాడు. దేవుడు కోరిన నీతి యేసే అయ్యాడు. తండ్రి కోరిన నీతి కుమారుడుగా మనకు అనుగ్రహించబడితే పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పిస్తాడు. విశ్వాసం ఆ నీతిని స్వతంత్రించుకుంటుంది. దేవుని నీతిని దేవుడే అనుగ్రహించి ఆమోదించి ఆనందిస్తాడు. ఈ నీతి దానము మనకు విశ్వాసము ద్వారా లభించింది. క్రియల ద్వారా కలిగింది కానే కాదు. దేవుని నుండి బయటపడిన ఈ నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు కలిగింది. ఇది విశ్వాసులందరికీ కలుగుతుంది. ఏ భేదము లేదు. మనుష్యులందరూ పాపము చేసి దేవుని మహిమను, దేవుని ఆమోదాన్ని పొందలేకపోతున్నారు. ఈ నీతి కేవలము విశ్వాస సంబంధమైనది, క్రియలతో నిమిత్తము లేనిది. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనముల్లోని ప్రభువు మాటలు గమనించండి. వారడిగారు, మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చెయ్యాలి అని ఆయనను అడుగగా,
యేసు అన్నాడు, నన్ను పంపిన వానియందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ. మన విశ్వాసం గొప్పదని కాదు, నమ్మడం అనే క్రియలో ఏదో మహత్తు ఉందని కాదు. విశ్వాసము అనేది దాని అంతటా అది ఒక క్రియ కాదు. నీవు ఎవనియందు విశ్వాసముంచుతున్నావో ఆ దేవునిలో ఉంది ఉన్నదంతా. నీవు క్రీస్తునందుంచిన నిరీక్షణ కాదు, క్రీస్తునందలి నీ ఆనందము కాదు. క్రీస్తు ముఖ్యం. ఆయనే నిన్ను రక్షించినవాడు, విమోచకుడు. విశ్వాసము సాధనమే అయినప్పటికీ మనల్ని రక్షించింది క్రీస్తు. ఆయన బలి, ఆయన రక్తం. దేవుని నీతి మనకు వస్త్రం లాంటిది. ఈ వస్త్రము క్రీస్తును అంగీకరించిన వారినే కప్పుతుంది. ఇది అందరికీ కావాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది ఉంది గాని దాన్ని అందుకోలేకపోతున్నారు. దేవుని మహిమను పొందనేరని వారిలో ఎక్కువ అని తక్కువ అని ఉండదు, ఏ భేదము లేదు. అయితే క్రీస్తునందు ఉచితముగా నీతిమంతులమని పరిగణించబడుతున్నాము. 24వ వచనంలో మనం ఉచితముగా, నిర్హేతుకముగా నీతిమంతులమని తీర్చబడ్డాము. దేవుని కృపకు అర్హమైనది ఏదీ మనలో లేదు. మన అక్కర మాత్రమే మనకున్నది, అంతకు మించి మరేమీ లేదు. ఉచితముగా మనకి నీతి దానముగా దొరికింది. దేవుని ప్రేమకు కారణం అడక్కండి, అది అవ్యాజమైన ప్రేమ. కృప అంటే ఏమిటి? దీనికి క్లుప్త వివరణ, దేవుని ప్రేమ పనిచేసే విధానం, అదే కృప. క్రీస్తునందలి విమోచనము ద్వారా నీతిమంతులము అని పరిగణించబడుతున్నాము. కృపకు విమోచనకు అవినాభావ సంబంధమున్నది. దేవుడు నిన్ను నన్ను రక్షించగలిగాడంటే క్రీస్తు చేసిన విమోచన కార్యమును బట్టే. క్రీస్తు యేసు మన కోసం చెల్లించిన గొప్ప వెల ఇది. ఆయన శిలువపై బలి అయిన గొర్రెపిల్ల. విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యామంటే మన పాపాలను తీసివేయడమే కాదు, అనగా పాప క్షమాపణ మాత్రమే కాదు, క్రీస్తు నీతి మనకు చేర్చబడింది. ఆదాము పడిపోకముందు ఉన్న స్థితికి పునరుద్ధరించబడ్డాము. అంతేకాదు, క్రీస్తునందు ఉంచబడ్డాము. దేవునికి నిత్య కుమారులము, కుమార్తెలము అవుతున్నాము. జాన్ బనియన్ పేరు మీరు విన్నారు కదా. అతడు యాత్రికుని ప్రయాణం అనే గ్రంథాన్ని రాసిన భక్తుడు. తానెంతో ఘోర పాపి అని గ్రహించాడు. తనలో నీతి అనేది ఏ కోశానా లేదు. దేవుడు తనను ఎలా చూచాడో అలాగే తనను తాను చూసుకోగలిగాడు. నేను పాపిని అని స్థూలంగా ఒప్పుకోవటం కాదు, నా నడినెత్తి నుండి అరికాలి వరకు నేనే పాపమును అని ఒప్పేసుకున్నాడు. నేను పాపంతో నిండి నిబిడీకృతమైపోయాను. పాపాలు క్షమించబడిన తరువాత కూడా దేవుని సన్నిధిలో నిలువగలగడం అతనికి బెరుకనిపించింది. దేవుని ఎదట ధైర్యంగా ఎలా నిలవగలను? ఒకరోజు పంట చేలోబడి వెడుతున్నాడు జాన్ బనియన్. ఈ సమస్యతో సతమతమవుతున్నాడు. అప్పుడు పౌలు అతనికి జ్ఞాపకం వచ్చాడు. ఈ పౌలు కూడా తనను తాను పాపులలో ప్రధానిని అని ఒప్పుకున్నవాడే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం జాన్ బనియను స్ఫురణకు తెచ్చుకున్నాడు. ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడాలని నా మహదాశయం. వింటున్నారా? యాత్రికుని ప్రయాణం చదివి చూడండి. అదంతా జాన్ బనియను ఆధ్యాత్మిక యాత్ర. తన భుజాలపై పాపభారాన్ని మోస్తూ యాత్రికుడు విషాదలోయకు వచ్చాడు. ఎట్టకేలకు శిలువ చెంతకు చేరాడు. అప్పుడు అతని పాపభారమంతా తొలగిపోయింది. అప్పుడు క్రీస్తును తన స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడు. విశ్వాసులారా, మరిచిపోకండి, కృపచేతనే మనం రక్షించబడ్డాము. ఈ కృపాయుగంలో దేవుని జీవజలములు యేసు శిలువలో నుండి సంతత ధారగా ప్రవహిస్తాయి. యేసు శిలువ జీవజలనిధి.
దేవుడు చేసిన గొప్ప కార్యమెంతో అమూల్యమైనది. తన కుమారుణ్ణి శిలువపై మరణించడానికి పంపాడు. కృపచేతనే దేవుడు నిన్ను నన్ను రక్షించగలిగాడు. పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలలో ఇదే మాట అంటున్నాడు. దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని కృప అనంతమైనది. అనంతమైన దేవుని ప్రేమ పనిచేసినప్పుడు అది కృప అవుతుంది. క్రీస్తు బలియాగమందు ఆయన దివ్య కృపను తేటగా చూడగలం. ధర్మశాస్త్రపు కంచెను అధిగమించిన కృప. ధర్మశాస్త్రము నుండి అనంతమైన స్వేచ్ఛ ప్రాప్తించింది. ఇదే దేవుని కృప, క్రీస్తు ప్రేమ, త్యాగము, బలియాగము. పరిశుద్ధ దేవుడు ధర్మశాస్త్రపు మితులను మించి నిన్ను ముట్టి నీ అక్కరలు తీరుస్తున్నాడు. ఇదే దేవుని కృప. క్రీస్తునందు విశ్వసించిన వారినందరినీ దేవుడు ఉచితంగా స్వేచ్ఛగా రక్షించగలడు. ఆయన సర్వసమర్థుడు. దేవుడిచ్చే రక్షణకు సంబంధించిందంతా మనలో గొప్ప ఆనందాన్ని ఉత్పాదన చేస్తుంది. రక్షణాభ్యుదయం అనంత ప్రక్రియ. దేవుని రక్షణ ప్రణాళిక ఎన్నటికీ మారేది కాదు. ఇదంతా క్రీస్తునందు మాత్రమే లభ్యము. ఇతరత్రా ఇది ఎవరికీ దొరికేది కాదు. దీనికి వెల చెల్లించగలవారు యేసుక్రీస్తు మాత్రమే. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురన్నాడు, మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే, అనగా యేసు నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం. రక్తము అంటే యేసు జీవమే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం అంటోంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఒక వ్యక్తిని కత్తితో పొడిచారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి శరీరములో నుండి రక్తం కారుతుంది. అప్పుడు ఆ వ్యక్తి చస్తాడు. మనిషి ప్రాణం, జీవం రక్తములో ఉంది. యేసు జీవం మనకివ్వబడింది, అనగా ఆయన రక్తం మనకు దానం చేయబడింది. రక్తం మనిషి జీవమే. ఇక్కడ 3 మాటలను సునిశ్చితంగా మనం పరిశీలించాలి. 1 కరుణాధారము, 2 నీతి, 3 పాపక్షమాపణ. ఓరిమితో మన పాపాలను ఉపేక్షించాడు. క్రీస్తునందలి నీతి బయలుపరచబడింది. మన రక్షణకర్త దేవుడే. ఈ రోజున మనల్ని రక్షించడానికి సమర్థుడు ఆయనే. ఏ మతము కాని ఏ సంఘము కాని మనిషిని రక్షించలేదు. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలన్నాడు, సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. సమాధానపరిచే ఈ పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. దేవుని హృదయాన్ని మెత్తబరచడానికి మనమేమీ ఏడవనక్కర్లేదు, మొత్తుకోనక్కర్లేదు. ఆయన నిన్ను తనతో క్రీస్తునందు ఎప్పుడో సమాధానపరుచుకున్నాడు. దేవుడు క్రీస్తును కరుణాధారముగా బయలుపరిచాడు. యేసు మనకు కరుణాధారం. పాత నిబంధన వ్యవస్థలో అది పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం. ప్రధాన యాజకుడు మాత్రమే ఆ తెర దాటి అక్కడికి వెళ్ళగలడు. అయితే ఈ రోజున యేసే మన కరుణాపీఠం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, కరుణాపీఠమును కమ్ముకుంటున్న మహిమగల కెరూబులు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి ప్రార్థించాడు, దేవా, పాపినైన నన్ను కరుణించు. అతడు కరుణాపీఠం కోసం అభ్యర్థిస్తున్నాడు. ఈ రోజున క్రీస్తే అందరికీ కరుణాపీఠముగా బయలుపరచబడ్డాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చావంటే దేవుడు ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా నిన్ను చేర్చుకుంటాడు. రక్షించబడిన తరువాత ఇంకా దేనికోసం ఎందుకు ఏడవాలి?
ఎఫెసీ 1:3 పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదీ మిగుల్చుకోలేదు. యోహాను సువార్త 6:37 నా వద్దకు వచ్చేవానిని నేనెంతమాత్రమూ బయటికి తోసివేయను. యేసు రక్తం, కరుణాపీఠం మనకు ఇవ్వబడినాయి. రండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఉపేక్షించాడు. అంటే క్రీస్తు శిలువకు అవతలి వైపున ఉన్నవారి పాపాలు. క్రీస్తుకు పూర్వము బలులు ఉండేవి. అది ధర్మశాస్త్ర యుగం. ఆ బలులన్నీ క్రీస్తు వైపునకే చూపాయి. హెబ్రీ పత్రిక 11:4 అంటోంది, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. రోమాపత్రిక 10:17 వినటము చేత విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. శిలువకు యువతలి వైపు బలులు కాదు, క్రీస్తునందలి విశ్వాసం చాలు. యేసు రక్తం చాలు. ఇందులో విశ్వాస న్యాయం పనిచేసింది, క్రియాన్యాయం కాదు. ఇందులో నీవు నేను అతిశయించాల్సింది ఏదీ లేదు. అతిశయాస్పదం ఇందులో లేనే లేదు. 28 నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. నీతి ధర్మశాస్త్రము వల్ల రాలేదు గనుక యూదులకు ఇందులో అతిశయమేమీ లేదు. దేవుడు యూదులకు అన్యులకు అందరికీ దేవుడు. యూదులకు ఒక దేవుడు, అన్యులకు ఒక దేవుడు అని ఉండడు. దేవుడొక్కడే. విశ్వాసానికి ధర్మశాస్త్రంతో నిమిత్తం లేదు. అబ్రహాము, దావీదు వీరు కూడా విశ్వాసము వల్ల రక్షించబడ్డవారే, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు. ధర్మశాస్త్రము లేనప్పుడు అబ్రహాము జీవించాడు. అబ్రహాము విశ్వాసమును బట్టే రక్షణ పొందాడు. దావీదును రక్షించింది కూడా విశ్వాస న్యాయమే, క్రియాన్యాయము కాదు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.